నిన్న మన వైసీపీ విస్తృత స్థాయి సమావేశము పెట్టినారు, బాగానే ఉంది. మీ సమావేశంలో మీ గురించి మాట్లాడుకోవాలి. మన పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, నెక్స్ట్ మనం ఎలా ముందుకు పోవాలా అనే విషయాలు మాట్లాడితే బాగుంటుంది. మీ మీటింగ్లో కూడా మా నాయకుడి గురించి మాట్లాడితే ఎలా చెప్పండి. నేను మిమ్మల్ని మీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మిమ్మల్ని అడిగింది ఒకటి మా వాళ్ళు ఏమడిగారు, దానికి సమాధానం చెప్పకుండా వేరే మాటలు మారుతున్నారు. మా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఏం రా వీళ్ళు ఒకటి అడిగితే ఇంకోటి సమాధానం ఇస్తున్నారు అనేసి కూడా అసలు మన ప్రెస్ మీట్ చూడడం లేదు ప్రజలు కూడా. కాబట్టి దయచేసి ఇక్కడ పిలిచి పెట్టండి. మీరు ఎలా డెవలప్ కావాలో, ఏ విధంగా మన పార్టీ అభివృద్ధిలో తీసుకొని పోవాలో దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అనవసరంగా మా నాయకుల మీద ఒకరి మీద ఒకరు చాటీలు చెప్పుకోవడము, అసలు మా పదవులు కూడా మీరే నిర్ణయించేలా ఉంది. నాకు అర్థం కాదు. మా పదవులు మా ఎమ్మెల్యే గారు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. రిజర్వేషన్ బట్టి పదవులు వస్తూ ఉంటాయి. కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు అయితే ఉంటుంది. కానీ మీలాగా మళ్ళా వాళ్ళ ఏమేమో అంటారే, వాళ్ళు ఎలకలు రకరకాలుగా మా వాళ్ళు ఏమో 2 కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు అడగండి ఏమేమో అన్నారు. ఇవన్నీ అయిపోయింది కదా, అయిపోయింది. మళ్ళీ మారితే అది వేస్ట్ అన్నమాట. దయచేసి వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నా, మీరు ప్రెస్ మీట్ ఇస్తే మా వాళ్ళు ఎవరో ఇస్తారు. కానీ యాక్చువల్గా నేను కూడా ఎందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందంటే, ఎందుకంటే మీకు వర్క్ ఉందో లేదమ్మా, కానీ మాకు చాలా వర్క్ ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి, మాకందరికీ చాలా వర్క్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఇంతటితో మీరు పురుషులు పెడితే బాగుంటుంది. లేదు మారుతామంటే మళ్ళీ మారుతానడం అంతే. దానివల్ల పైసా ప్రయోజనం ఉండదు, మీకు ఉండదు, మనకు ఉండదు, ప్రజలకు అసలు ఉండదు. కాబట్టి దయచేసి మీడియా వాళ్ళు కూడా ఒకటే విజ్ఞప్తి, మీరు కూడా దీన్ని కొద్దిగా క్లోజ్ చేస్తే బాగుంటుంది. రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇస్తాం, మళ్ళీ ఇస్తాం, ఈకిన పోయే ప్రశ్న కాదు కానీ ఎందుకు అనేసి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మొన్నటి దినము నాది కొత్తపల్లి పంచాయతీ బొమ్మన్పల్లి గ్రామము. మొన్నటి దినము నా గురించి, మా భూముల గురించి మాజీ సర్పంచ్ గారు గిరిరాజారెడ్డి గారు బలంగా చెప్పినాడు. మా నాయకులు ఏదో దోచుకుంటా ఉన్నారు, దాచుకుంటా ఉన్నారు, ఏదో అక్రమంగా మాట్లాడడం జరిగింది. మా భూములు, మా తాతగారి భూములు ఇప్పటి నుంచి కాదు, గత 5 సంవత్సరాల నుంచి మా భూముల కోసం నేను పోరాడుకుంటూ నేనేదో చేసుకుంటా అంటే ఆ సర్వే నెంబర్ కూడా తెలియకన్నా మాట్లాడడం జరిగింది. ఆయన ఎవరో దుబాయ్ అయినా తీసుకున్నాడు, వాళ్ళని దౌర్జన్యంగా మా నాయకులు ఏదో పోలీసు వాళ్ళని పంపించి ముస్లిమ్స్ ఏదో తీసుకొని వెళ్ళిపోయినాడు. వాళ్ళని దౌర్జన్యంగా మాట్లాడి మేము అక్రమంగా దోచుకుంటా ఉన్నామని మాట్లాడడం జరిగింది. మా నాయకులు ఎప్పుడు కానీ మేము అట్లా దోచుకోవడం ఎప్పుడు జరగలేదు. ఆ భూముల గురించి, మా తాతగారి భూముల గురించి సర్వే నెంబర్ వచ్చి 177లో 3వ లెటరు. ఆ సర్వే నెంబర్లో ఇల్లుంది, ఇల్లుని పడగొట్టేసినారు, జేసీబీలు తెచ్చి అంతా ధ్వంసం చేసేసి మా నాయకులు పోలీసులను పంపిస్తే కూడా మా నాయకులు ఏదో సిఐ గారికి ఫోన్ చేసి మీరెందుకు పంపించారనేసి చెప్పడం జరిగింది. అవంతా వాస్తవాలే. ఇంకా వాళ్ళు గత ప్రభుత్వంలో నన్ను 161లో 3వ లెటరు, అది మా తాతగారు భూములే ఇవంతా మా నాన్నగాళ్ళకి వచ్చింది. ఆ తర్వాత మాకు రావడం జరిగింది. మేము కొద్ది రోజులుగా బయట ఉండడం జరిగింది. దానివల్ల మేము అవి సాగు చేయకుండా వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ క్రియేట్ చేసుకొని మా భూములు అక్రమంగా దోచుకుంటే మేము దానికి స్టే తెచ్చుకున్నాం, కోర్టులో స్టే తెచ్చుకున్నాము. నన్ని గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో అయ్యా గిరిరాజారెడ్డి గారు మీరే ఫోన్ చేసి సిఐ గారికి చెప్పి ఆడవాళ్ళ మీద కేసు పెట్టించి నన్ను స్టేషన్కి పిలిపించి నైట్ 9 గంటలకి కొట్టించడం జరిగింది. అప్పుడంతా చాలా ఇబ్బందులు పడినాము. ఊర్లో ఉంటే కూడా నన్ను చంపేస్తామని బెదిరించడం జరిగింది. అయ్యా గిరిరాజారెడ్డి గారు, నీ డబ్బు కోసం, నువ్వు బ్రతకడానికి కోసము 178లో నువ్వు నా సొంత భూమిలో
స్టే ఉంటే కోర్టులో ఉంటే కూడా నువ్వు ప్లాట్లు వేయడం జరిగింది. దాంట్లో దావా అనేది దావా గురించి కూడా మాట్లాడినాడు. దాంట్లో 40 ఏళ్ళ నుంచి దారి ఉంది అని చెప్పడం జరిగింది. అదే వైసీపీ ప్రభుత్వంలో నువ్వు రాజకాలువ మా తాతగాల్లో ఉన్నప్పటి నుంచి రాజకాలువ పోతా ఉన్నింది. ఆ రాజకాలువ అంతా సదరం చేసి నువ్వు ప్లాట్లు వేసి ఈరోజు ₹1 కోటి 1.5 కోటికి అమ్ముకుంటా ఉన్నావు. కానీ మేము ఎప్పుడు మా నాయకులు కానీ మేము కానీ ఎక్కడ దోచుకోవడం కానీ ఎక్కడ జరగలేదు. కానీ నువ్వు ఎన్నో సందర్భాల్లో నన్ను ఇబ్బంది పెట్టడం కానీ నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినావు. నేను ఎప్పుడు కానీ ఏది పట్టించుకోకుండా మా నాయకులు చెప్పినట్లు నేను పోతా ఉన్నానే. కానీ దీనికి ఈ భూములకి ఏ దానికి సంబంధం లేదు, మా నాయకులకు సంబంధం లేదు. దీన్ని ఎందుకు రాజకీయ పరంగా మీరు దొద్దుతారో నాకైతే అర్థం కాలేదు. మా తాతగారి భూములకి మేము కొట్లాడుతా అంటే నువ్వెందుకు మాట్లాడుతూ ఉండవో నాకు తెలీదు, అర్థం కాలేదు. ఇదండి, ఇది దారి అంటాడు. 40 ఏళ్ళ నుంచి దారి ఉంది. ఆ దారిలో మా నాయకులు ఏదో కబ్జా చేసినారనేసి మాట్లాడినాడు. 2 నాయకులు కబ్జా చేస్తా ఉన్నారని. మా నాయకులు ఎప్పుడు కానీ ఎక్కడ కానీ కబ్జా చేసింది లేదు. మీరు దౌర్జన్యంగా నా మీద కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టినారు. మా అన్న పురుషోత్తము, నేను అన్నదమ్ముల్లో మమ్మల్ని ఇద్దరిని ఎన్నోసార్లు కేసులు పెట్టి స్టేషన్లకు పిలిపించి కొట్టిపిచ్చినావు. అది ఎన్నడూ జరిగింది. అంతేగాని మా నాయకులకి ఈ రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. మా భూములకి నేను కోర్టులో ఫైట్ చేసుకుంటాను. అంతేగాని మీరు రాజకీయ పరంగా మీరు గత ప్రభుత్వంలో ఈది లైట్లు కానీ డ్రైనేజీ కానీ నీళ్లు కానీ ఎప్పుడు ఇచ్చింది లేదు. 99 లక్షలు మీకు శాంక్షన్ అయింది. అయ్యా, అభివృద్ధి కోసం పాటుపడండి అయ్యా. భూముల కోసం, మా భూముల కోసం మేము కొట్లాడుకుంటా అంటే మీరెందుకు అనవసరంగా దీన్ని రాజకీయం చేసి మా మీద రుద్దుతారో మా నాయకుల మీద ఎప్పుడు రుద్దొద్దని నమస్కారం చేస్తాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా పత్రికా విలేకరులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేస్తున్నాం. అంటే ఇదివరకే కొన్ని రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, సంబంధించిన నాయకులు అయితేనేమి ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ అభివృద్ధిని కానీ వాళ్ళు చేసే అభివృద్ధిని కానీ చెప్పుకొని, అంతేగాని ఏదో మీటింగ్ పెట్టుకునేది మన కోసం మన అభివృద్ధి చేసుకోవడం ఒకటి అమరన్న గురించి మాట్లాడేంత హక్కు ఆయనకు లేదు. అమరన్న ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవం అంత లేదు నీ వయసు. ఆయన పుట్టినప్పటి నుంచి రాజుగా, మగధీరుడుగా, వీరాది వీరుడుగా, మచ్చలేని నాయకుడిగా ఎదిగినాడే తప్ప నీ మాదిరి కోర్టుల్లో అక్కడ ఇక్కడ పోయి ఇవే కోర్టులంతా చేలు కట్టుకుని నిలబడుకుండే వ్యక్తి కాదు అతను. అతను అభివృద్ధి అంటే అమరన్న, అమరన్న అంటే అభివృద్ధి. తెలుగుదేశం ఎప్పుడు కూడా రైతులు కానీ అన్ని విధాలు కూడా కాపాడుకునేది తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీని, ఈ కూటమి ప్రభుత్వంని విడదీసేదానికి మీరు లేనిపోని కక్ష రూపంలో మాకు కలతలు పెట్టి మీ కుట్ర రాజకీయం చేస్తే మేము దీన్ని సహించం. ఎందుకంటే ఎన్నో విధాలుగా చూస్తున్నాం. ఎక్కడన్నా కానీ మన అమరన్న గారు అతను కానీ వాళ్ళని కానీ ఎక్కడన్నా కూడా విమర్శించే విధంగా ఎక్కడన్నా ఉందా? ఎప్పుడు కూడా న్యాయంగా పోతున్నాం. అధికారం ఉన్నప్పుడు అట్లే ఉన్నాం, అధికారం లేనప్పుడు అట్లే ఉన్నాం. మీకు అధికారం ఉండి 5 సంవత్సరాలు మీ సర్పంచులు ఇండ్లలో కూర్చొని ఉండ్రి. ఈరోజు మా ప్రభుత్వం 2 సంవత్సరాలు 14th ఫైనాన్స్ అయితేనేమి, 15th ఫైనాన్స్ అయితేనేమి మీకు లక్షలు మీ అకౌంట్లో పెడితే పరిగెత్తున్నారు మీ సర్పంచులు. మీ సర్పంచులను మేము తిట్టలేదా? మీ సర్పంచులు ధర్నాలు చేయలేదా? మీరు ఏ ఇది లేక మేము అభివృద్ధి చేసి మా సర్పంచ్ రీసపరం చూడకుండా కూడా ఈ కుటుంబ ప్రభుత్వం మీకు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ వేస్తే ఈ రోజు పరుగులు తీస్తున్నారు. అభివృద్ధి చేస్తున్నది. అభివృద్ధి కోసం మాట్లాడండి. అంతేగాని మా అమరన్న మచ్చలేని నాయకుని ఏ విధంగా ఉంటాం మాట్లాడేది మీకు పద్ధతి కాదు. దయ ఉంచి మీకు తెలియజేస్తున్నాము. మీ అభివృద్ధి గురించి చెప్పండి. తర్వాత ఇంకా క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం ఏ విషయంలో తీసుకున్నా, ఈవెన్ కింద సర్పంచ్ నుంచి ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడు లెవెల్ వరకు కూడా ఒక ఫోటో కాల్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఎవరు కష్టపడినారు వాళ్ళకి మాత్రమే పదవులు దక్కుతుంది తెలుగుదేశంలో. మీ మాదిరి ఇంకోటి ఇచ్చి డాక్టరేట్లు అవి తీసుకునే సబ్జెక్ట్ ఉండదు. దయ ఉంచి ఎదుటోళ్ళు మాట్లాడేటప్పుడు నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ స్థాయి మాట్లాడే ఆ స్థాయి ఉందని కూడా మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాం. తర్వాత
ఈ క్రమశిక్షణ పార్టీలో ఎవరెవరికి ఏ పదవులు ఎస్సీనా, బీసీనా, ఓసీనా ఏది కేటగిరీ చేస్తారో ఆ కేటగిరీకి మాత్రమే మా ప్రభుత్వం ఇస్తుందే కానీ దాంట్లో సీనియర్ ఉండల్లా, కష్టపడి ఉండల్లా, అన్ని రకాల ఉంటూనే గుర్తిస్తుంది. ఈరోజు అన్ని రకాల చూస్తున్నాం. ఈరోజు మా ఆల్కొప్ప రాజన్న ఆయన సీనియర్ నాయకుడు, ఆయన నీకేమన్నా తక్కువ కాదు, మీకేమన్నా తక్కువ కాదు, ఒక వాల్మీకి, మేము కూడా వాల్మీకుల్లో ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్ల శాతం ఉన్నాం. మేము మాకు ఇస్తే మీకు ఎందుకయ్యా బాధ? మా వాల్మీకులు ఎందుకు విమర్శిస్తారు? ఏమంటే మీరు విమర్శించుకోండి, లేదంటే మీరు మీ బాధను పడుకోండి, మా వాల్మీకులు విమర్శించద్దండి దయవుంచి. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాము, మా క్రమశిక్షణ పార్టీ ఆ పార్టీ ప్రకారం ఏ కేటగిరీకి వస్తే ఆ కేటగిరీకి మేము పదవులు ఇస్తున్నాం, న్యాయం చేస్తున్నాం. దయవుంచి ఇలాంటి ప్రకటనలు పలుకుతూ చేయకూడదని. ఇంకోటి చెప్పాలంటే తెలుగుదేశం 5 సంవత్సరాలు దీనికి ముందు అభివృద్ధి, ఈరోజు అభివృద్ధి. అమరన్న కుప్పం లెవెల్లో ఈ మినిస్టర్గా ఉన్నప్పుడు వర్కులు తెచ్చినాడు. ఇక్కడ గ్రేట్ రాష్ట్రంలో ఆయన ఈరోజు పుట్టినప్పటి నుంచి రాజు, మగ ధీరుడు, ధీరాది ధీరుడు. కావాలంటే పసిపిల్లని మాదిరి నడుస్తాడు. ఆయన పర్సనాలిటీ ఏమి, ఆయన హోదా ఏమి, ఆయన నడకేమి, ఆయన మీరు విమర్శించేది పద్ధతి ఉండాలి. మేము ఇక్కడ విమర్శిస్తున్నాడా? అభివృద్ధి కోసం పోరాడుతున్నాడే కానీ ఎక్కడ విమర్శించరాదు. దయవించి మా వాల్మీకులను కూడా గుర్తిస్తున్నారు. దయవించి మా గురించి మాట్లాడొద్దని, మీరేమైనా చెప్పుకోండి అని మీకు విన్నవించుకుంటాను. ఇంకోటి ఏమంటే గుమ్మున కూర్చున్నారు అనుకుంటా ఉంటారు. న్యాయము ధర్మంతో ఉండాం కాబట్టి ఆ విధంగా ఉంటాం. దయవుంచి మీరు దాన్ని తెలుసుకోవాలని గుర్తిస్తున్నాము. పడమాటగా ఒకటి చెప్తున్నాను. అలుగుటయే ఇరుంగని మహామహితాకుడ జాత శత్రుడే అలిగిన నాడు మీలాంటి వారందరూ ఏమవుదురో అని తెలుసుకోవాలని గుర్తిస్తూ వినమించుకుంటున్నాం. బాణాలు వేస్ట్ చేయం, మా బాణాలు అట్లే పెట్టుకుంటాం. యుద్ధానికి పోయేటాడు మంచి సమయంలో బాణాలు వేస్తాం. జాగ్రత్త. నమస్కారం, మీడియా మిత్రుడికి నమస్కారం. ముఖ్యంగా 2 రోజుల క్రితం గంగవరం సర్పంచ్ తనయుడు రెడ్డి ప్రసాద్ గారు కొన్ని విషయాలు నా భూమి గురించి మాట్లాడడం జరిగింది. 302 సర్వే నెంబర్లో 2 ఎకరాల 20 సెంట్ల భూమిని కలెక్టర్ గారు ఆదేశిస్తే తహసీల్దార్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పడం జరిగింది. మీకు ఒక రికార్డ్ కూడా ఇచ్చాడు అతను. మేము ఇస్తున్నాం కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ అనేసి. ఆ ఆర్డర్లో ఏమీ లేదు. అయ్యా, డీకేటీ పట్టా అంటే ప్రభుత్వ భూమి. ఆ భూమి మనకి సాగు చేసుకునే వరకే హక్కు ఉంటుంది, అంతేగాని అమ్మే హక్కు ఉండదు. కానీ మనం సెటిల్మెంట్ కోసం నేను మార్కెట్ వాల్యూకి అడిగింది వాస్తవం. దాని గురించి తహసీల్దార్ గారి దగ్గర కోర్టులో పోరాడుతున్నాను, ఇది వాస్తవం. అంతేగాని ఇతను వచ్చి ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే ఇది తప్ప కాదని మేడం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ భూమి మా పూర్వీకుల నుంచి వచ్చింది. ఈ భూమికి మా తండ్రి గారు నా భాగరీత్యా నాకు ఇచ్చారు. ఈ భూమికి వారసులు మా అక్కోళ్ళు 2 ఉన్నారు, నా తమ్ముడు ఉన్నారు, మా అబ్బకు పుట్టినోళ్ళు. కానీ బయట వాళ్ళంతా ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కాల. నేనేమైనా ఫేక్ చేసింటే తహసీల్దార్ అడగాల, ఇతను ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఈ భూమి గురించి మాట్లాడంటే నువ్వు ఏమైనా ఉంటే రా, డైరెక్ట్ కూర్చున్నా మాట్లాడదాం, అంతేగాని ఫేక్ సర్టిఫికేట్ చూపించి నువ్వు కబ్జా అనేది తప్పు మాట్లాడుతున్నావు. ఇది హుషార్. నెక్స్ట్ 337 సర్వే నెంబర్లో సబ్ డివిజన్ కాలేజ్ అంటారు. 2016లోనే సబ్ డివిజన్ అయ్యింది. ఈ భూమి 337లో 3, అందులో 3వ లెటర్ సిగా ఉంది, 16 సెంట్లు. ఈ భూమి కూడా సబ్ డివిజన్ అయింది. సబ్ డివిజన్ కాలేదు. ఏదో జయమ్మ అంటాడు, ప్రవీణ్ కుమార్ అంటాడు, ఇంకో అతని పేరు చెప్తాడు. నాయన సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు, అనవసరంగా మాట్లాడితే ఇబ్బంది పడతావు. అదేవిధంగా గతంలో నేను మాట్లాడినాను, ప్లైవుడ్ పక్కన ఉన్నది 319 సర్వే నెంబర్. అది మా మామగారైన మోహన్ రెడ్డప్ప అతను సాగు చేసి సుమారు 50 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నారు. ఆ భూమి వాళ్ళు వచ్చి అడిగినారు నాకు, మా భూమిని వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారు, మీరు తహసీల్దార్ని ప్రశ్నించండి అని అడిగినారు. ఆ విషయాన్ని నేను తహసీల్దార్ తీసుకెళ్తే వాళ్ళు, అయ్యా మా వాళ్ళు తెలియకుండా ఇచ్చినారు, ఈ భూమి ఆల్రెడీ మా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళే కలెక్టర్ ఆఫీస్ పిలిపించి దీన్ని క్యాన్సిల్ చేసినారు,
ఇది ఆన్లైన్లో చేస్తే రాదు అని ఆ సర్టిఫికెట్ అన్ని కూడా పోయిన సర్టిఫికెట్ ఇచ్చింది తహసీల్దార్ గారే. అంతేగాని కబ్జా చేసేది మీరు, మాది కబ్జా అంటున్నారు. అదేవిధంగా ఈ శ్మశాన పొరంబోకులో ఎంఆర్ఓసి నెంబర్ వేశారు, హద్దులు శ్మశాన పొరంబోకు హద్దులు పెట్టారు. ఈ విషయం చెప్పు అంటే ఈ విషయం దాటేసి ఏదో విషయం అంతా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాను, నువ్వు ఏమన్నా ఉంటే నువ్వు అభివృద్ధి, నేను గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసా, నువ్వు ఇప్పుడు 5 సంవత్సరాలు పనిచేసావు రా, నువ్వు నేను తెలుసుకున్నాం, నీ అభివృద్ధి ఎంతో నా అభివృద్ధి ఎంతో తెలుసుకున్నాం. కనీసం ఒక గతంలో స్వచ్ఛ భారత్ కింద అమర్నాథ్ రెడ్డి గారు 2 ట్రాక్టర్లు ఇచ్చారు. కీర్తిశేషులు శివప్రసాద్ గారు ఎస్సీ ఆయన ఒక ట్రాక్టర్ ఇచ్చారు. మీరు సర్పంచ్ అయిన తర్వాత ఆ ట్రాక్టర్ని తీసుకెళ్ళి షెడ్లో పడేశారు తప్ప ఏ రోజు గ్రామాల్లో తీసుకెళ్ళలేదు. నువ్వు నా గురించి మాట్లాడతావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడడం రా. నా భూమి గురించి మాట్లాడంటే మా అబ్బకు పుట్టాలు మాట్లాడాలి, కానీ మీరెవరు మాట్లాడేకి? మీకేమన్నా ఉంటే రా, అభివృద్ధి గురించి మాట్లాడతాం. నేను గతంలో చేసినా నువ్వు చేయను, అంతేగాని నువ్వు అదంతా మానుకో. నీకేమన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడతాం. ఊరికే వీడియోని తప్పుదారి పట్టించొద్దు, ఊరికే వేస్ట్ చేయొద్దు. దయచేసి నేను చెప్తున్నా, తెలుసుకో. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు.